దుల్కర్ సల్మాన్ పూజా హెగ్డే జంటగా రవి నేలకుదుటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కు శ్రీశ్రీ లవ్ విల్ స్పార్క్ అగైన్ అనే టైటిల్ ఖరారు చేస్తూ క్లాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ 10వ మైల్ స్టోన్ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం, అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న శ్రీశ్రీ సంబంధించి అయితే ఇప్పుడు తాజాగా ఒక అప్డేట్ మాత్రం మేకర్స్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించి అయితే DQ41గా తొలుత అనుకున్నప్పటికీ కూడా శ్రీశ్రీ అనే పేరుని అయితే ఖరారు చేస్తున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటిస్తూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ పాన్ ఇండియా సినిమా నేపథ్యంలోనే ఈ సినిమాని అయితే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం వంటి సినిమాల్లో భాషల్లో రిలీజ్ చేసేందుకైతే మేకర్స్ ఇప్పటికే నిర్ణయించడం కూడా జరిగింది. ముఖ్యంగా దుల్కర్ సర్కార్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా ఈ సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ రవి నేలకుదుటి దీనికి ఒక అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమా బ్యానర్ మీద దీన్ని చెరుకూరి సుధాకర్ అయితే నిర్మించడం జరుగుతుంది. వాస్తవానికి ప్రేమ, వినోదం, మనసును తగిలిచ్చే ఒక భావోద్వేగాలతో కూడిన ఒక కథ ఇతివృత్తంతో ఈ సినిమా సాగుతుందని అయితే ఇప్పటికైతే డైరెక్టర్ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన షూటింగ్ పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నట్టు కూడా తెలియజేయడం జరిగింది. దుల్కర్ సర్కార్ కూడా ఈ సినిమా ఒక ప్రతిష్టాత్మకంగా మారింది. గతంలో దుల్కర్ సర్కార్ నటించిన సినిమాలు కూడా అన్ని విజయవంతమైన నేపథ్యంలో శ్రీశ్రీ సినిమాపై కూడా భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. దీనికైతే లవ్ విత్ స్పార్క్ అగైన్ అనే ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఇద్దరి కెమిస్ట్రీకి సంబంధించి హీరో హీరోయిన్ విషయంలో తాజా పోస్టర్ ద్వారా అత్యంత అద్భుతంగా ఉంటుందనే ఒక సంకేతాలు అయితే మనకు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ఈ సినిమా సంబంధించి ఇద్దరు హీరో హీరోయిన్లు సినిమాలో ఒక క్లాస్మేట్స్గా చాలా ఫ్రీగా ఉన్న ఒక సందర్భాల్ని, ఒక గోడపై కూర్చున్న దృశ్యాలను మాత్రం మనం పోస్టర్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఏర్పడింది. దీంతో ఈ సినిమా అత్యంత పాన్ ఇండియా లెవెల్లో కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పవచ్చు. ప్రత్యేకించి ఈ సినిమాకు హైలైట్ కావడానికి మాత్రం ఒక 3 ప్రధానమైన పిల్లర్స్గా ముగ్గురు ప్రముఖులు ఉన్నారని చెప్పవచ్చు. సినిమా ఆటోగ్రఫీకి సంబంధించి అయితే ఈ అనయ్ ఓం గోస్వామి అని దీనికి ఈ సినిమాకు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మ్యూజిక్ని అయితే టీవీ ప్రకాష్ కుమార్ వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ప్రొడక్షన్ డిజైనర్గా మాత్రం అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురు కూడా ఈ సినిమా నిర్మించడంలో కూడా ముఖ్యంగా ఒక సాంకేతిక హంగులను సమకూర్చడంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారని మేకర్స్ కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రవి మాట్లాడుతూ ఒక లవ్ ఎమోషనల్తో కూడిన ఈ సినిమాకు సంబంధించి అయితే హార్ట్ టచింగ్గా ఉంటుందని ప్రేక్షకులు ఖచ్చితంగా దీన్ని ఆదరిస్తారని తెలియజేశారు. అంతేకాకుండా ఈ సినిమాను వివిధ భాషల్లో రిలీజ్ చేయడానికి కూడా తాము సన్నాహాలు చేస్తున్నామని చెప్తూనే ఆయన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో దీన్ని రిలీజ్ చేస్తామని చెప్పారు. ముఖ్యంగా పూజా హెగ్డే మొట్టమొదటిసారిగా దుల్కర్ సర్కార్తో జతగడుతున్న నేపథ్యంలో కూడా ఒక ప్రేక్షకుల్లో క్రేజీ ఏర్పడిందని చెప్పవచ్చు.